రేవంతాలు సార్ అన్నట్టు రైతుల ఫోన్లు టింగు టింగు అంటున్నాయా, రైతు భరోసా పైకం పడుతున్నాయా అంటే రూపాయి కూడా ఇప్పటి వరకు పడలేదట. మండలంకి ఒక ఊరికి మొత్తం పైసలు వేసినాము, ఇప్పటి సంది దినం తప్పించి దినం అన్ని ఊర్లకు వేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే రూపాయి కూడా పడలేదని అంత రుబాబుగా ఇవ్వాలన్నారంటారా ఈ నుండి. అయ్యా కేటీఆర్ సారు అసలు రైతు భరోసా పైకం పడలే లేదా? కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి పడయారా అన్నట్టే ఎవరికి పడలే రాష్ట్రంలో. ఇనరా ఏమంటున్నాడు, ఇంకా మస్తుగా అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోత మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. అగో పడుతున్నాయి అంటుండు కదనే బాలన్న అంటారా, ఏం పడుతున్నాయి అన్నాడు ఈ నుండి. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? మా అక్కలు నడుతున్నా మా చెల్లెలను, పడుతుందా తులం బంగారం టకీ టకీ అని? శైలి లేపి చెప్పాలి, పడుతుందా పడతలేదా? 2500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అస్సలేవా? ఇట్లా పథకాల పేర్లు చెప్పుకుంటా టకీ 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 అనుకుంటా కేటీఆర్ సారు చెప్పబట్టే కాంగ్రెస్ వాళ్ళంటే వేస్తలేరు, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. మరి మీ ముచ్చటేంది సారు? అధికారంలో ఉన్నప్పుడు మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా మాజీ సీఎం మీ నాయన కేసీఆర్ సారు ఏమన్నాడు? తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటానాడు. ఉన్నాడా? తల నరుక్కుంటా గాని మాట తప్ప దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేసిండా? నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలు బాగుపడుడే ముఖ్యము, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుడే ముఖ్యమని సూదీదారం కథలు సూటిగా చెప్పుకుంటా తెలంగాణ శాస్త్రాలు గమ్మదిగా చెప్పి చేసింది ఏంది సారు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, అన్నదాతలకు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని అన్నాడు. చేసిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ నాయన ప్రజల మీద కురిపించిన వరాల వాన మామూలుగా లేకుండే. అవేవి చక్కగా అమలు చేయకనే కదా ఇప్పుడు మీకు ఇట్లా ప్రతిపక్షంలో ఉండే గతి పట్టి ఇప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా చెవిటోళ్ళ ముంగట శంఖం ఊదినట్టే అవుతుంది. ఎందుకంటే మీరు ఇట్లా ఉద్దర మాటలు చెప్పంగా ఇని ప్రజల చెవులు మొద్దు వారిపోయినాయి. మీ బీఆర్ఎస్కు ప్రజల్లో ఎంత ప్రచారం ఉందో మొన్నటి ఎంపీ ఎన్నికలనే కళ్ళారా చూసినామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.